ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అకౌంట్ క్లోజ్. సుకన్య సమృద్ధి స్కీమ్ బిగ్ కలర్. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ తొలి ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో ఆడపిల్లల కోసం మంచి స్కీమ్ను తీసుకువచ్చింది. ఇదే సుకన్య సమృద్ధి అకౌంట్. బేటీ బచావో బేటీ పడావో ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టింది. ఆడపిల్లల పై చదువులు, వివాహానికి అయ్యే ఖర్చులు తీర్చే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ స్కీమ్ లక్ష్యం. పోస్టాఫీస్ పథకాల్లో అన్నిటికంటే ఎక్కువ వడ్డీ రేటు దీంట్లోనే 8.2% ఉంది. ఇక్కడ 10 ఏళ్లలోపు వయసున్న ఆడపిల్లలు స్కీమ్లో చేరాల్సి ఉంటుంది. వరుసగా 15 సంవత్సరాలు, ఏటా కనిష్టంగా ₹250 నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కింద సుకన్య సమృద్ధితో పాటు PPF వంటి ఇతర సక్రమంగా తెరిచిన ఖాతాల్ని క్రమబద్ధీకరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి ఈ మారిన రూల్స్ అమల్లోకి వస్తాయి. సుకన్య సమృద్ధి పథకంలో మారిన ప్రధాన రూల్ గ్రాండ్ పేరెంట్స్ తెరిచిన సుకన్య సమృద్ధి ఖాతాలకు సంబంధించిందిగా చెప్పొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు చట్టపర సంరక్షకులు లేదా పిల్లల అసలు తల్లిదండ్రులు తెరవని సుకన్య సమృద్ధి అకౌంట్లు ఇప్పుడు కొత్త మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా సంరక్షక బదిలీ చేయాల్సి ఉంటుంది. అంటే గతంలో ఆడపిల్లల తాతలు, ఇతరులు కూడా సంరక్షకులు కాకపోయినా వారి ఆర్థిక భద్రత కోసం ఇలా అకౌంట్లు తెరిచేవారు. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే సహజ పేరెంట్స్ లేదా చట్టపరంగా అనుమతి ఉన్న గార్డియన్స్ కు బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ వంటి వారి పేరుతో ఉన్న సుకన్య సమృద్ధి అకౌంట్ లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ను బదిలీ చేసేందుకు ఆడపిల్ల బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఇంకా కొత్త గార్డియన్ లేదా పేరెంట్స్ ఐడి ప్రూఫ్, ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఫామ్ అవసరం పడుతుంది. అకౌంట్ పాస్బుక్ కూడా తప్పనిసరి. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి ఫామ్ ఫిల్ చేసి అవసరమైన అడిగిన డాక్యుమెంట్లు అటాచ్ చేసి సమర్పించాలి. ఈ పథకం కింద 10 ఏళ్లలోపు ఈ స్కీమ్లో చేరి వరుసగా 15 ఏళ్లు డబ్బులు కట్టాలి. మెచ్యూరిటీ అకౌంట్ తెరిచిన నాటి నుంచి 21 ఏళ్లుగా ఉంటుంది. ఇక గరిష్ట పెట్టుబడి అయిన ఏటా 1.50 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి చేతికి దాదాపు 70 లక్షలు వస్తాయి. ఇంకా వడ్డీపై ట్యాక్స్ పడదు. పాత పన్ను విధానం ప్రకారం పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.